న్యూస్ ఎర్రవల్లి నరసన్నపేటలో 600 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆయా గ్రామాల్లో ఉన్న దళిత పేద కులమత తారతమ్యం లేకుండా అందరికీ ఒకే రకమైన ఇళ్ల నిర్మించింది. ఇవాళ ఉదయం గృహప్రవేశాలు జరిగాయి. ఆ ఇళ్ల నిర్మాణాలు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఎర్రవల్లి అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి నరసన్నపేట గ్రామాల్లో మొత్తం 600 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ 600 ఇళ్లకు సంబంధించినటువంటి అన్ని నమూనా కూడా ఒకే విధంగా నిర్మాణం చేశారు. ముఖ్యమంత్రి 2 గ్రామాలను కూడా దత్తత తీసుకొని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కొరకి ప్రయత్నం చేస్తున్నారు. నగదు రహిత గ్రామాలుగా ఈ రెండింటిని కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఎర్రవల్లి గ్రామంలో ఉన్నాం. మనం గమనించవచ్చు, ఇక్కడ నుంచి ఎటువైపు చూసినా కూడా ఒకే రకమైనటువంటి ఇళ్ళ నిర్మాణం జరిగి ఒకే రకమైనటువంటి ఇల్లు కనిపిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ పక్కనే గ్రామీణ వికాస బ్యాంక్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉందో ఈ బ్యాంకు కూడా నిర్మాణం చేశారు. ఈ బ్యాంకు ద్వారానే ఈ ఊరికి బ్యాంకింగ్ సేవలను అందించేటువంటి ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. అంతేకాకుండా ప్రతి ఇంటి ముందు కూడా సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. విశాలమైనటువంటి రోడ్లని మనము చూడొచ్చు. ఒక మోడర్న్ విలేజ్లని నిర్మించి ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేసి ఒక రకమైనటువంటి సంకేతాలని ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చారు. అంతేకాకుండా మనం చూస్తుంటే 2 వాటర్ ట్యాంక్స్ కూడా, పెద్ద ట్యాంక్స్ను కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి నీటి సంబంధించినటువంటి సరఫరా చేసేందుకు కొరకి ఆ యొక్క 2 వాటర్ హెడ్ ట్యాంక్స్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పక్కకే ఒక కమ్యూనిటీ హాల్ను కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి ఫంక్షన్స్ జరిగినా అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా ఫంక్షన్ చేయాలనుకున్నా కూడా గ్రామంలో అక్కడ చేసుకున్నటువంటి ఏర్పాట్లను కల్పిస్తూ ఈ గ్రామానికి ఒక ఫంక్షన్ హాల్ని, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నరసన్నపేట కూడా ఒక ఫంక్షన్ హాల్ని కూడా నిర్మించారు. దానికి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఒకే రకంగా నిర్మాణం చేయడంతో పాటు ఒక గ్రామంలో ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండాలి, ఒక ఆదర్శ గ్రామానికి ఉండాలంటే ఎలాంటి ఏర్పాట్లు ఉండాలో అలాంటి ఏర్పాట్లను చేసి ముఖ్యమంత్రి ఈరోజు ఆ యొక్క గ్రామస్తులకి అంకితం ఇచ్చారని చెప్పొచ్చు. ఈరోజు అన్ని కూడా సామూహిక గృహ ప్రవేశాలు దాదాపుగా 600 ఇళ్లకు సంబంధంలో ఉంటే మ్యాక్సిమం ఇళ్లకు సంబంధించినటువంటి గృహ ప్రవేశాలు ఈరోజు పూర్తి కావడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి తాను ఏదైతే నిర్మించి ఇస్తానని చెప్పేసి అని చెప్పారో అదేవిధంగా తాను ఇచ్చినటువంటి హామీని ఆయన నెరవేర్చుకున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా మిగతా వాటికి కూడా ఎక్కడైనా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడితే ఇదే విధంగా ఉంటుందనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ముఖ్యమంత్రి ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. కెమెరామెన్ అనిల్తో మహేష్, ఎన్టీవీ, ఎర్రవల్లి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జాతీయ రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో జాతీయ రహదారులు జరుగుతున్న పనులపై అసెంబ్లీలో ప్రకటన చేశారు కేసీఆర్. గత ప్రభుత్వాలు 70 ఏళ్లలో సాధించలేనివి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాధించామని చెప్పారు. తెలంగాణలో జాతీయ రహదారులకు ప్రాధాన్యతనిస్తోన్న కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞత తెలిపారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. గత ప్రభుత్వాలకు భిన్నంగా తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని అసెంబ్లీలో చెప్పారు కిషన్ రెడ్డి. జాతీయ రహదారుల నిర్మాణంపై జరిగిన చర్చలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ప్రతి రోడ్డు ప్రాజెక్టుకు నిధులు వస్తాయని చెప్పారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. కాపుల కోసం ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి వైసీపీ తరఫున మద్దతు తెలపడానికి వచ్చినట్లు చెప్పారు. అవసరమైతే కాపు ఉద్యమంలో సాధారణ వ్యక్తిలా పాల్గొంటానని అన్నారు. తొలి ఘటనలో తనను ప్రధాన ముద్దాయిగా చేర్చి అరెస్టు చేయడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నించారని విమర్శలు గుప్పించారు భూమన. తొలి ఘటనకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఆధారాలుంటే చూపాలని భూమన డిమాండ్ చేశారు. అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం విజయవాడలో ఘనంగా ప్రారంభమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరగనున్న ప్రదర్శనలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాదు దేశ విదేశాల నుంచి కళాకారులు తరలివచ్చారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదర్శి లక్ష్మణరావు ఇంటివారయ్యారు. 41 ఏళ్ల వయసున్న వర్షను ఆయన పెళ్లి చేసుకున్నారు. గతంలో పీపుల్స్ వార్లో పనిచేసిన నారదాసు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీలకంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే నారదాసుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి గెలిపించారు కేసీఆర్. తర్వాత స్థానిక సంస్థల కోటలో మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ఇలా విప్లవోద్యమం రాజకీయంలో పడి నారదాసు ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదు. అయితే కొంతకాలం కింద వర్ష అనే మహిళతో లక్ష్మణరావుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య 20 ఏళ్ల వయసు అంతరం ఉన్న వీరి పెళ్లికి అది అడ్డంకి కాలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దేశ సేవలు అందించి బార్డర్లో దేశానికి రక్షణ కల్పించినటువంటి సైనికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఒక రివార్డుతో వారికి ఆ గుర్తింపునిస్తూ ఉంది. అయితే అక్కడ రిటైర్ అయ్యి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇది వర్తించేలా కనబడుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. వారికి ఇంటి పన్ను మినహాయిస్తూ వచ్చారు. ఎన్ని అంతస్తులున్నా వారి ఇంటికి సంబంధించినటువంటి పన్నును మినహాయిస్తున్నారు. అలాగే ఎవరైతే సైనికులు మరణించారో వారి భార్యలకు ఇస్తున్నటువంటి పింఛన్ 3,000 నుంచి 6,000కు పెంచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, మరిన్ని వివరాలు ఏంటి? ఎలాంటి గిఫ్ట్స్ ప్రకటించారు సైనికులకు? ఒకవైపు వీర సైనికుల కుటుంబ సంక్షేమం, మరోవైపు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో ఉన్న సైనికులకు, అంటే మిలిటరీలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మరో ఉద్యోగం చేసిన వారికి డబుల్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరో ఉద్యోగం చేసి విరమణ పొందిన వారికి కేవలం ఇప్పటి వరకు ఒక పెన్షన్ విధానమే అమల్లో ఉంది. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ సైనిక ఉద్యోగులు పనిచేస్తే మిలిటరీ ఇచ్చే పెన్షన్ తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ నిబంధనలను అనుసరించి పెన్షన్ ఇవ్వాలన్నది దీని ఉద్దేశం. దీంతో పాటు మరికొన్ని మినహాయింపులు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. సైనికుల నివాస గృహాలకు ఆస్తి పన్నును మినహాయించారు. అంటే సైనికుడు భార్య పేరు మీద ఉన్న ఎన్ని అంతస్తుల భవనం ఉన్నప్పటికీ దానికి పూర్తి స్థాయిలో ఆస్తి పన్నును మినహాయింపు ఇవ్వాలి, ఇమ్మీడియట్ గా దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశం జారీ చేశారు. అలాగే యుద్ధంలో మరణించిన సైనికుల భార్యల కంటే విడోస్ కు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 3,000 పెన్షన్ ని 6,000 రూపాయలు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించే కార్య నియామకాల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలి. 10 రోజుల్లోనే ఇమీడియట్ గా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి. నెలల తరబడి వారిని ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం సరైనది కాదని ముఖ్యమంత్రి ఆదేశించారు. 10 రోజుల్లోగానే ఎంతమంది ఉన్నారో మొత్తం లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే రిటైర్డ్ అయిన రోజు ఉద్యోగులను ఖచ్చితంగా ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి పంపించాలి. అలాగే పెన్షన్లు కూడా ఉద్యోగులు చివరి రోజునే వాళ్ళకి ఇవ్వాలని ఆదేశించారు.